పెద్ద పచ్చని అడవిలో చాలా కాలం క్రితం చిన్ని అనే ఒక చిన్న పసుపు పక్షి ఉండేది. ఉదయపు సూర్యుడిలా మెరిసే పసుపు రెక్కలు, మధురమైన గానం. అడవిలోని అన్ని జంతువులకు చిన్ని అంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించకముందే చిన్నీ లేచి చెట్టునుంచి చెట్టుకు ఎగురుతూ అందరికీ సహాయం చేసేది. వృద్ధ గుడ్లగుబ్బకు గూడు కట్టేందుకు కర్రలు మోసేది. దాహంగా ఉన్న కుందేన్నకు నీరు తెచ్చేది. విషాదంగా ఉన్న ఉడతలకు పాటలు పాడేది. బిజీగా ఉన్న చీమలకు ఆహారం దొరికేలా సహాయం చేసేది. అడవిలోని జంతువులందరూ అనేవారు, అయ్యో, చిన్నీ ఎంత మంచిదో, ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తుంది. కాని చిన్నీ సంతోషంగా ఉందా, చిన్నీ అలసిపోయిందా అని మాత్రం ఎవ్వరూ అడగలేదు. ఒకరోజు ఉదయం చిన్నీ చాలా అలసటగా లేచింది. రెక్కలు బరువుగా అనిపించాయి. పసుపు రెక్కల మెరుపు తగ్గిపోయింది. తన గూడును చూసింది. అందులో రంధ్రాలున్నాయి. వర్షం పడితే నీరు లోపలికి వస్తోంది. తన మంచం తడిగా మారుతోంది. తరువాత బాగుచేసుకుంటాను అని అనుకుంది చిన్ని. ముందు నా స్నేహితులకు సహాయం చెయ్యాలి. అలాగే తానే ఆకలిగా ఉన్నా తన అల్పాహారం తినకుండా ఇతరులకు సహాయం చేస్తూనే ఉంది. రోజులు గడిచాయి. వారాలు గడిచాయి. నెలలు గడిచాయి. చిన్నీ తనను తాను మర్చిపోయింది. సమయానికి తినలేదు. అలసినప్పుడు విశ్రాంతి తీసుకోలేదు. తన గూడును బాగుచేసుకోలేదు. తన రెక్కలను శుభ్రం చేసుకోలేదు. క్రమంగా చిన్నీ బలహీనమైంది. పసుపు రెక్కలు మసకబారాయి. ఎగరడం కష్టమైంది. పాటలు కూడా మధురంగా వినిపించలేదు. ఒక చల్లని శీతాకాల ఉదయం చిన్నీ గూడులోంచి లేవలేకపోయింది. శరీరం పూర్తిగా బలహీనమైపోయింది. సహాయం, సహాయం అని బలహీనంగా పిలిచింది. కాని ఎవ్వరూ వినలేదు. అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. 3 రోజులపాటు చిన్నీ ఒంటరిగా అనారోగ్యంతో పడుకుంది. అప్పుడు ఒక తెలివైన ముసలి తాబేలు ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. పైనుంచి వచ్చే బలహీనమైన శబ్దం విని పైకి చూసింది. చిన్నీ పరిస్థితి చూసి తాబేలు చాలా బాధపడింది. చిన్నీ తన కథంతా చెప్పింది. తాను ఎప్పుడూ ఇతరులకే ప్రాధాన్యమిచ్చి తనను తాను మరచిపోయినట్లు చెప్పింది. అప్పుడు తాబేలు చెప్పింది, చిన్నీ, నీ మనసు చాలా మంచిది. కాని ఒక ముఖ్యమైన విషయం మరచిపోయావు. నీవు నిన్నే చూసుకోవడం మరచిపోయావు. ఇతరులకు సహాయం చెయ్యాలంటే ముందుగా నీవే బలంగా ఉండాలి. నీ కప్పు ఖాళీగా ఉంటే ఇతరులకు నీరు ఎలా పోస్తావు? నీ దీపం ఆరిపోతే ఇతరులకు వెలుగు ఎలా ఇస్తావు? ఆ మాటలు చిన్నీ హృదయాన్ని తాకాయి. అప్పటినుంచి చిన్నీ మారిపోయింది. ప్రతిరోజు ఉదయం ముందుగా తన ఆహారం తిన్నది. తన గూడును బాగుచేసుకుంది. అలసినప్పుడు విశ్రాంతి తీసుకుంది. బలహీనంగా ఉన్నప్పుడు లేదు అని చెప్పడం నేర్చుకుంది. మెల్లగా అడవిలోని జంతువులు అర్థం చేసుకున్నాయి. చిన్నీ మళ్లీ ఆరోగ్యంగా మారింది. పసుపు రెక్కలు మళ్లీ మెరిశాయి. పాటలు మళ్లీ మధురంగా మారాయి. ఇప్పుడు చిన్నీ తనను తాను చూసుకుంటూ ఇతరులకు ఇంకా మంచి సహాయం చేస్తోంది. ముసలి తాబేలు నవ్వుతూ చెప్పింది, నిన్ను నువ్వు ముందుగా ఎంచుకోవడం స్వార్థం కాదు, అది అవసరం.